నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ 2019లో 151 సీట్లతో ఘన విజయం సాధించినటువంటి వైసీపీ 2024లో 11 సీట్లకే పరిమితమైంది. ఇప్పుడు ఆ 11 సీట్లలో కూడా నలుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడుదామని చూస్తున్నారట. ఇప్పటికే మేడ రఘునాథ్ రెడ్డి మల్లికార్జున ఖర్గేని కలిసి పెను సంచలనం సృష్టిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు కూడా పార్టీకి నుంచి వెళ్ళిపోతే అసలు వైసీపీ పరిస్థితి ఏంటి, జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటి, ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అరిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అంటారు సార్? ఇప్పటికే 11 అని చెప్పి వైసీపీని ట్రోల్ చేస్తారు. మరి 11 కూడా మిగిలేలేవు, నలుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడుదామని చూస్తున్నారు. అది కూడా కడప నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పి అంతర్గత సమాచారం సార్. ఒకవేళ అదే నిజమైతే కనుక అసలు వైసీపీ పరిస్థితి ఏంటి, జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి, ఏమంటారు? ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డితో కలిపి, జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా మిగతా 10 మంది ఎమ్మెల్యేలకి మిథున్ రెడ్డి గారు వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు 7 మంది కొత్త వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఒకసారి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి, అధ్యక్ష అనాలని ఉంటుంది కదా, అన్నిచ్చాడు వాళ్ళని. పైగా వాళ్ళు వచ్చి సంతకం పెట్టేసి పోతున్నారు. 6 నెలలు కంటిన్యూగా లేకపోతే పోతారు అన్నట్టుగా ఏదో వచ్చి వాళ్ళకి ఇచ్చిన ల్యాప్టాప్లు తీసుకుని పోతున్నారు. అంతేకాకుండా వాళ్ళ నియోజకవర్గం ఉంటుంది, ఆ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు ఉంటాయి. దాని గురించి అసెంబ్లీలో చర్చించడానికే ప్రజలు అవకాశం ఇచ్చారు వాళ్ళ ప్రతినిధిగా. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ బాధ్యత అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వం చేసే పొరపాట్లు ఉంటే నిలదీయాలి. అలాగే వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాల గురించి, వాళ్ళ నియోజకవర్గం గురించి, వాళ్ళ సమస్యల గురించి మాట్లాడాలి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యల గురించి కూడా మాట్లాడే అవకాశం ఉంది వాళ్ళకి. అదేమి లేకుండా నియంతృత్వం నిరంకుశం కింద ఏదో ప్రైవేట్ జాగీర్లాగా వాళ్ళని తనతో పాటు అసెంబ్లీకి దానికి సహేతుకమైన కారణం ఉండాలి కదా. ఈ ముఖానికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదంటే ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వాలి? మీకు ప్రజలు ఇవ్వాలి. ప్రజలు ఇవ్వనప్పుడు వాళ్ళు ఎందుకు ఇస్తారు మీకు? అది ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా అతను ఆల్రెడీ ఒక సంవత్సరం గడిచిపోయింది. సంవత్సరం గడిచిపోయి ఇంకో 2 నెలలు కూడా అయిపోయింది. అంటే 14 మాసాలు అయిపోయింది. 14 మాసాలు అయిపోయినప్పుడు వాళ్ళందరికీ బాధ ఉండదా లోపల? మాకు ఎమ్మెల్యేగా మేము ఎందుకు ఏం చేసాం? ఇప్పుడు ఒకవేళ ఆ మధ్యకాలం మేము అందరూ రాజీనామా చేస్తారు. రాజీనామా చేసి మళ్ళీ గెలిచి ఏం పీకుతారు? అసెంబ్లీకి వెళ్ళిన వాళ్ళు మీరు ఒకసారి గెలిపిస్తేనే అసెంబ్లీకి వెళ్ళిన వాళ్ళు మీరు ఇప్పుడు మళ్ళీ గెలిపించేటి మీకు అంటే లిట్మస్ టెస్ట్ లాగా మీకు ఎంత పెరిగింది, బలం తగ్గింది చూసుకోవడానికి ఇది. అలాగా మీకు బాధ్యతారహితంగా రాజీనామా చేస్తే కనుక వాళ్ళకి మళ్ళీ ఆ ఎలక్షన్ అప్పుడే పెట్టకూడదు. 3-4 సంవత్సరాలు పోయిన పెట్టాలి. అప్పుడు జబ్బు వదిలిపోద్ది వాళ్ళకి. ఏంటండి ఇక్కడ ఖచ్చితంగా పక్కచూపులు చూస్తారు వాళ్ళు. టీడీపీకి కూటమికి 164 సీట్లు ఉన్నాయి. వాళ్ళకి అస్సలు అవసరం లేదు. టీడీపీకి ఇండివిజువల్గా కూడా 130 సీట్లు ఉన్నాయి. వాళ్ళకి అసలు అవసరం లేదు. అటువంటిప్పుడు వీళ్ళని చేర్చుకుంటే వీళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. వాళ్ళు నిజంగా బతిమాలు చేర్చుకోవాలని ఉన్నా, జగన్మోహన్ రెడ్డి ఇంకా బలహీనం చేద్దాం అనుకున్నా కానీ అంటారు జనం, మీకు ఏంటంటే అవసరం అని. ఇప్పుడు వాళ్ళే 10 మంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కాకుండా. మేమందరం వైసీపీలో ఉండలేదండి, అందులో 7 మంది బయటకు వచ్చేసి కూర్చోవచ్చు, అసెంబ్లీలో కూర్చోవచ్చు ఇండిపెండెంట్గా. ఎక్కువ మెజార్టీ అన్న 6-7 పక్కపోతే వాళ్ళు ఏం చేయలేడు, వాళ్ళని డిస్క్వాలిఫై చేయలేరు. ఆ పని చేయొచ్చు. లేదా కాంగ్రెస్ పార్టీలో కూడా చేరొచ్చు. కాంగ్రెస్ ప్రాతినిధ్యం ఉంటుంది అప్పుడు అక్కడ. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక అతను ఎంపీగా, రాజ్యసభ ఎంపీలు ఖర్గేని అది కలిశారు. మీకు నేను ఇందాక జస్ట్ 1 గంట ముందు ఒక చోటుకి వెళ్ళి వచ్చాను నేను. అక్కడ వాళ్ళు ఏం ఆడుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది కదా, అక్కడ ఇప్పుడున్న కూటమికి వ్యతిరేకంగా ఏదైనా ఇంకో కూటమి తయారు చేయడానికి అవకాశం ఉంటుందని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. ఇంకోటి ఏదైనా రెడీ చేస్తే ఇంకో ఫ్రంట్ రెడీ చేసి కమ్యూనిస్టులని వాళ్ళని కలుపుకుని చేయడానికి ఒక నోన్ ఫేస్ ఏదైనా ఉండి వస్తే పని జరుగుద్దని అడిగారు మమ్మల్ని. ఏం పని జరగదంటే ప్రస్తుతానికి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనతో పోల్చుకుంటారు అందరూనే. అప్పుడున్న అరాచకం లేదు, అప్పుడున్న అవినీతి అంటారు, అది విశ్వజనీయం ఎవడన్నా చేస్తారు. అప్పుడున్న అరాచకం లేదు, అక్రమాలు లేవు, ఎవరికాడు సంక్షేమం వాళ్ళకన్నా బాగా చేస్తున్నారు, ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. దాదాపు 10 ఏళ్ళ దాకా ఆలోచించరు వేరే ఆలోచన. ఒకవేళ ఎలక్షన్ టైంకి ఏమన్నా కొంచెం మార్పు వచ్చినా కానీ పెద్ద తేడా ఏముండదని మళ్ళీ అధికారం వెళ్ళకే వస్తుంది, వాతావరణం ఏం మార్పు ఉండదు. ఎందుకంటే పెట్టుబడులు తీసుకొస్తారు, అందరూ ఎవరి పనులు ఉంటారు, రేపు నుంచి వర్క్ స్టార్ట్ అయిపోయిన తర్వాత. కాబట్టి వీళ్ళకి ఆ గుడ్ విల్ ఉంటుంది. యాంటీ ఇన్కంబెన్సీ అనేటువంటిది రాదండి. జగన్ దెబ్బ చూసిన తర్వాత
ఇంకో కొత్త వాళ్ళు ఎవరన్నా వచ్చి ట్రై చేసినా ఆ ప్రయోగాలు చేయడానికి ఇష్టపడరు జనం అని చెప్పి. అంటే అయినా సరే ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు కూడా కాంగ్రెస్లోకి వెళ్ళిపోయి ఏమైనా దారి చూసుకుందామని ట్రై చేస్తున్నారు. సార్, ఇప్పుడు వైసీపీ పరిస్థితికి అంతటికీ కూడా జగన్మోహన్ రెడ్డే కారణం అంటారా? ఇకపోతే ఈ పార్టీలు మారుదాం అనుకుంటున్నటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటంటారా? అటు ఆ పార్టీలు రానివ్వట్లేదు, ఇటు ఈ పార్టీ నుంచి అసెంబ్లీకి వెళ్దామంటే అటువంటి పరిస్థితి లేదు. మరి వాళ్ళది ఏ పరిస్థితి ఏంటంటే? నిజంగానే వాళ్ళ అగమ్య గోచరం ఉండే వాళ్ళకి, వాళ్ళ పరిస్థితి వాళ్ళకే అర్థం అవట్లా. ఎందుకంటే ఒక పార్టీ ఓడిపోయినా భవిష్యత్తులో అధికారంలోకి వస్తుంది, పార్టీ నిలబడద్దు అనుకున్నప్పుడు పార్టీని అంటిపెట్టుకుని ఉంటారు. ఇప్పుడు టీడీపీ పార్టీ ఉంది, ఆ పార్టీ ఆవిర్భావం నుంచి 83లో ఆవిర్భావం పార్టీ వచ్చింది, 82లో 83 ఎన్నికల్లో గెలిచింది, 85 ఎన్నికల్లో గెలిచింది, 89లో ఓడిపోయినా ఆ పార్టీ నుంచి వలసలు లేవు. మళ్ళీ 94లో గెలిచింది, 99లో గెలిచింది, 2004లో ఓడిపోయింది, 2009లో ఓడిపోయి 2 సార్లు వరుసగా ఓడిపోయినా ఆ పార్టీ ఏం బలహీన పడలా. మళ్ళీ 2014లో గెలిచింది, 2019లో ఓడిపోయినా ఆ పార్టీ ఘోరాతి ఘోరం అనుకున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి 150 సీట్లలో గెలిచినట్టు తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది అనుకున్నారు. చాలామంది దాక్కున్నారు. ఎవరో అప్పటి వరకు 4 సార్లు 5 సార్లు గెలిచిన వాళ్ళు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, నేను వాళ్ళ మీద కనబడుట లేదు అని కథనాలు రాశాను. 2020లోను 19లోను 2020లోను 21లోను వీళ్ళు పల్నా వాళ్ళు శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా పల్నా నాయకులు పల్నాప్పుడు మంత్రులు చేశారు, పల్నాప్పుడు పదవులు అనిపించారు, ఇప్పుడు కనపట్లేదని నేను వాళ్ళ మీద కథనాలు కూడా రాశాను. అంటే అంత దారుణంగా దాక్కున్నారు వెళ్ళిపోయి. మీకు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాళ్ళు కూడా సహజంగా పై జగన్మోహన్ రెడ్డి అరాచకం చూస్తే ఎవరు ఆడపిల్లలు అది ఇబ్బంది పడతారు కదా, వాళ్ళందరూ మూసుకుని పోయారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ మంచి స్పీడ్గా నడుస్తుంది అనుకోండి, అధికారంలో ఉన్నప్పుడు ధైర్యంగా ఉంటుంది, పర్లేదు. అయితే అయినా సరే పార్టీ బలహీనపడలా. చంద్రబాబు నాయుడు గారు ఎంత ఘోర పరాజయం ఎదురైనా అతను కూడా ఉండాల్సిన వాళ్ళు కూడా లేకుండా పోయినా ఆయన ఎక్కడ అధైర్యపడకుండా పార్టీని లోకేష్ గారు చంద్రబాబు గారు పార్టీ నిలబెట్టుకుంటూ వచ్చారు, పోరాడుతూ వచ్చారు. ఇప్పుడు మీకు అప్పట్లో మీకు 23 ఎన్నికల ముందు సంవత్సరంలో ఎలాగే యాక్టివ్గా ఉంటారు పార్టీ, కానీ ఓడిపోయిన వెంటనే 19లోను 20లోను మీకు ఒకటి చెప్తాను వినండి. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత ఒకసారి వైజాగ్ వెళ్తే వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఆపేశారు, కనీసం బయటికి వెళ్ళడంలా ఆయన వెనక్కి పంపించేశారు. తర్వాత కోర్టు ఆఫీసర్లను గోడగుచ్చి వేయించింది, అది వేరే కాదు. కానీ 2020 మార్చిలో మీకు కరోనా కన్నా ముందు, జస్ట్ కరోనా అనౌన్స్మెంట్ కన్నా ముందు లోకేష్ గారు తూర్పుగోదావరి జిల్లా పర్యటనకి వెళ్ళాడు. అక్కడ సీతనారాయణ మండలంలో, తూర్పుగోదావరి జిల్లా రాజనగరం కాన్స్టిట్యున్సీ, సీతనారాయణ మండలంలో మునికొడవలని ఊరు ఉంది. ఆ మునిగొడవలని ఊరి దగ్గర వైసీపీ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, లోకేష్ గారు కానమేకి అడ్డం పడదాం అని చెప్పేసి ఆ గించులు అడ్డం వేశారు. అంటే అదో సంస్కృతి కింద తీసుకొద్దామని, అంటే వీళ్ళని రోడ్డు మీద తిరగనివ్వకూడదు, ఎక్కడ పర్యటన చేయనివ్వకూడదు, చంద్రబాబు గారిని లోకేష్ గారిని టీడీపీ అడ్డుకోవాలనేటువంటి వాళ్ళ మెయిన్ ఎయిమ్. అక్కడ ఏం చేయారు తెలుసా, చెత్తకు కూడా వేరు తెలుగుదేశం వాళ్ళు, తుక్కు లేపేశారు వాళ్ళని, వైసీపీ వాళ్ళని. పోలీసు వాళ్ళు కూడా వాళ్ళని కొట్టినంతసేపు ఊరుకుని వాళ్ళు కొడతం అయిపోయిన తర్వాత వచ్చి తీశారు. అంటే అప్పటికే 1 ఇయర్ గడకూడనే మీకు టీడీపీ పుంజుకున్నది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే అసలు వీళ్ళు అరాచకం ఏం చేయట్లేదు, మీరు వెళ్ళంటే పర్మిషన్ పెట్టుకుని మీరు తిరగంటారా బాబు అంటున్నారు. అంత డిఫరెన్స్ ఉంది ఇక్కడ. అంటే తెలుగుదేశం పార్టీ అంత బలమైందని చెప్పడానికి చెప్తున్నాను నేను. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కూడా బలహీనపడలేదు. ఇప్పుడు ఇవాళ ఓడిపోయినా రేపు గెలుస్తామని ఒక ఆశ ఉండాలి, ఒక పట్టుదల ఉండాలి, ఒక సంకల్పం ఉండాలి. వాళ్ళు ప్రజల్లో ఉన్నవాడికి ఎప్పుడు కూడా పరాజయం ఉండదు. తాత్కాలికంగా ఓటములు ఎదురైనా ఎగుడు దిగుళ్ళు అనేటువంటి దాటుకుని వెళ్ళిపోతారు. జగన్మోహన్ రెడ్డి లాంటికి ఏమవుద్దంటే మొన్న తగిలిన దెబ్బకి అతను కోలుకోలేకపోతున్నాడు, కోలుకోలేడు కూడా. ఎందుకంటే ఓన్లీ రాజకీయంగా ఓడిపోవడం వేరు, అతను అరాచకం చేశాడు, అవినీతి చేశాడు, దుర్మార్గం చేశాడు, ప్రజలను భయపెట్టాడు. ప్రజల్ని భయాందోళనకు గురి చేసిన వాడికి ఇంకా సీన్ ఉండదు, అవుట్. కాబట్టి వాళ్ళందరికీ ఆ క్యాడర్ కానీ లీడర్లు కానీ ఆందోళన చెందడంలో ఆశ్చర్యం ఏమి ఉండదండి. వాళ్ళందరూ కూడా ఇంకా లాభం లేదురా బాబు, ఈ పార్టీ ఎప్పటికన్నా ఇంకోటి చూసుకోవాల్సిందే అనుకుంటున్నారు. ఇలాంటి టైంలో ఈ కాంగ్రెస్ అని యాక్టివ్ అయింది అనుకోండి, రాహుల్ గాంధీ గారు కనీసం ఒకసారి 2 సార్లు రావాలా, పాదయాత్ర కూడా పెట్టుకోలేకపోయాడు మనకు సరిగ్గానే. మరి ఆంధ్రప్రదేశ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాడు అతను. జగన్ రెడ్డి అరాచకం చేస్తున్నప్పుడు ఒక మాట మాట్లాడలేదు రాహుల్ గాంధీ గారు. మాట్లాడి ఉంటే, అమరావతిని అడ్రస్ చేసి ఉంటే, అప్పుడు స్టీల్ ప్లాంట్ అప్పుడు అన్నట్లు ముందుకొచ్చి ఉంటే, అతను ఈ అరాచకాలు చేస్తున్నప్పుడు ఆయన ముందుకొచ్చి ఉంటే బాగుండేది. ఎందుకంటే వాళ్ళ ప్రయోజనం కదా, ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడ వెతుక్కోవాలి, ఎక్కడైతే ఆ రాష్ట్రంలో దెబ్బ అయిపోయారో అక్కడ వెతుక్కోవాలి. అది మానేసేవాళ్ళు
అప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటి, జగన్ అయినా పనికొస్తాడమనే, మనకే ఇతను బ్రహ్మాండం గెలిచాడు కదా, ఈ ఫ్రీ బీసు పథకాలు ఇస్తున్నాడు కదా, మళ్ళీ జనం అతను ఎదుర్కొంటారు, మనకు ఉపయోగపడతాడేమో అన్నట్టుగా అవ కావాలి బొవ్వ కావాలంటే ఇలాగే దెబ్బ అవుతారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉంది, ఒకసారి దెబ్బ అయిపోయిన తర్వాత మళ్ళీ పుంజుకోలేకపోతుంది. కారణం ఏంటి, ఆ పార్టీలో ఉన్న నాయకులందరూ డొల్ల, గులాం నబీ ఆజాద్ లాంటి వాళ్ళు దెబ్బేసిపోయారు, వాళ్ళందరూ వాళ్ళు నమ్ముకున్నాడు. టీడీపీకి అలా కాదు కదా, టీడీపీకి మెన్ మే కమాండ్ మెన్ మే గో బట్ బ్రూక్స్ గోస్ ఆన్ ఫర్ ఎవర్ అన్నట్టుగా, గరికి తిన్న గాడిదే పోతుంది కానీ పచ్చగడ్డి మళ్ళీ మొలుతుంది అన్నట్టుగా ఆ పార్టీ తెలంగాణలో 20 ఏళ్ళు అయింది అధికారం కోల్పోయి, అయినా సరే వాళ్ళకి పార్టీ కేడర్ కనపడుతుంది, పార్టీకి వాళ్ళు బలంగా ఉన్నది. నిజంగా కనుక వాళ్ళు సరైన బట్టి తెలంగాణలో కూడా పికప్ చేసుకుంటే బ్రహ్మాండంగా. అది ఈ దేశంలో తెలుగుదేశం పార్టీ లాంటి ప్రాంతీయ పార్టీకి ఇది ఒక రికార్డు. జగన్ లాంటి పార్టీ అవి మకలో పుట్టి పొబ్బులో పోవాలి, లక్కీగా అధికారంలోకి వచ్చాడు అతను. అసలు మొన్న కూడా రాకూడదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడానికి కారణం పక్కోడు పైనోడు విపరీతంగా లిఫ్ట్ చేసి కూర్చోబెట్టారు కదా. ఈ ఆలాలు చేతులు తీసేస్తే పడిపోయాడు, పక్క ఆయన ఓడిపోయాడు, పై వాళ్ళేమో వదిలేశారు, దెబ్బతో కింద పడిపోయాడు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.